మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద కోడలిని నేరుగా ఆ గుడి ముందుకు తీసుకువచ్చి బలికి సిద్ధం చేశారు. అనుకున్న విధంగానే ఆ మహర్షి నేరుగా ఆ గుడి వద్దకు వచ్చి బలి కాబోతూ ఉన్న ఆ అమ్మాయిని చూసి తనను ఖచ్చితంగా పునర్జీవం చెందుతుందని, ఆ పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతుందని చెప్పి చాలా దృఢ సంకల్పంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషించారు. కొద్ది సమయానికి ఆ మహర్షి ఆ అమ్మాయి యొక్క చేతిని తన చేతితో గట్టిగా నొక్కిపట్టి ఉంచగా తన చేతిలోంచి 2 రక్తపు చుక్కలు నేరుగా ఆ గుడి ఎదురుగా పడ్డాయి. మరుక్షణమే ఊరి చివర ఉన్న ఆ భయంకరమైన కొండలోంచి ఏవో అరుపులు, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది వింటూ ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా హడలిపోయారు. ఈ యొక్క మహర్షి గ్రామ ప్రజలందర్నీ దూరంగా వెళ్లమని చెప్పాడు. ఈ యొక్క భయంకరమైన గుడిలోంచి ఒక భయంకరమైన పిశాచి ఒక్కసారిగా బయటకు ప్రత్యక్షమయ్యి ఆ రక్తపు చుక్కను తాగడానికి ప్రయత్నించింది. మరుక్షణమే ఈ యొక్క మహర్షి తన చేతిలో ఉన్న ఆ త్రిశూలంతో ఒక్కసారిగా ఆ యొక్క పిశాచిపై దాడి చేశాడు. మరుక్షణమే ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదలా మరలిపోయింది. వెంటనే ఈ యొక్క మహర్షి ఆ పిశాచి నెత్తురుతో తడిచిన ఆ కత్తితో ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద కోడలైన అమ్మాయి శిరస్సును ఒక్కసారిగా తెగ నరికాడు. ఆమె మొండెన్ శిరస్సు నుంచి వేరు అయిపోయింది. శరీర భాగాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయాయి. రక్తం ధారలా కారుతూ ఉంది. అది చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ హడలిపోయారు. ఈ ఊరి పెద్ద కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఊరి పెద్ద భార్య కూడా ఎంతో బాధపడుతూ ఉంది. అది చూస్తూ ఈ యొక్క మహర్షి ఇలా అంటూ, మీరెవరూ చింతించకండి, ఈమె పునర్జీవం చెందుతుంది. ఈమెపై మహాశివుడి అనుగ్రహం ఉంది. ఇక్కడ ఈమెకు సంబంధించిన వాళ్లు తప్ప మిగతా వారందరూ వెళ్ళిపోండి. గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోండి. రేపు ఉదయం తిరిగి మళ్లీ శంఖం శబ్దం వినిపించేంతవరకు గ్రామ ప్రజలెవ్వరూ ఊరిలో తిరగకూడదు. త్వరగా వెళ్ళిపోండి అని ఆ యొక్క మహర్షి ఊరి ప్రజలందరితో చెప్పాడు. మహర్షి చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనికి వెళ్ళిపోయారు. ఆ గుడికి ఎదురుగా ఈ ఊరి పెద్దతో పాటు ఊరి పెద్ద భార్య, ఆ మహర్షి, మరణించిన ఆ అమ్మాయి శరీర భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద కొడుకు నడుచుకుంటూ ఆ యొక్క దేవకన్య చెప్పిన విధంగానే ఆ ఊరి చివర ఉన్న ఆ నదిలో నీళ్లు తేవడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ నది వద్దకు చేరుకుని 2 కుండలతో నీళ్లు తీసుకుని చాలా వేగంగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను నడుస్తూ శివనామ స్మరణ చేస్తూ నమఃశివాయ నమఃశివాయ అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు ఆ యొక్క ఊరి పెద్ద కొడుకు. ఇంతలో ఈ యొక్క గుడి గర్భంలోంచి వేగంగా ఎగిరే పిశాచి బయటకు వచ్చి ఆ మహర్షిని చూసి ఇలా అంటూ ఉంది. మహర్షికి వందనాలు. ఇంతకాలం మేము శాపానికి గురై ఈ గుడిలో ఉన్న ప్రజలని, ఈ ఊరి ప్రజలని కూడా మేము చాలా ఇబ్బంది పెట్టాం. నేటితో మా యొక్క ఈ భయంకరమైన రూపానికి స్వస్తి పలికి ఆ పరమశివుడి సన్నిధికి చేరుకుంటాం. నన్ను త్వరగా హతమార్చు. ఓం నమః శివాయ అని ఈ యొక్క పిశాచి గట్టిగా చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మరుక్షణమే ఈ యొక్క మహర్షి చాలా సంతోషపడి ఇలా అంటూ ఉన్నాడు. ధన్యవాదాలు పిశాచి. పిశాచి రూపంలో ఉన్న నీ మనస్సు చాలా పవిత్రముగా ఉంది. మహాశివుడి గుడిలో ఉండడం వల్ల నీ ఆత్మ ఇప్పటికైనా మంచిని కోరుకుంటూ ఉంది. ఖచ్చితంగా ఆ పరమశివుడి సన్నిధికే నువ్వు చేరుకుంటావు. హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి ఆ యొక్క మహర్షి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని నేరుగా ఆ పిశాచిపై విసిరేసరికి ఆ పిశాచి ఒక్కసారిగా బూడిదలా మారిపోయింది. ఆ ఆత్మ నేరుగా గాలిలో ఎగురుకుంటూ ఆకాశంలో ఒక్కసారిగా కనుమరుగైపోయింది. అది చూస్తూ ఈ యొక్క ఊరి పెద్దతో పాటు
ఊరి పెద్ద భార్య చాలా సంతోషించారు. కానీ ఒకవైపు తన కోడలు మరణించిందన్న దుఃఖంతో చాలా బాధపడుతూ ఉన్నారు. మరుక్షణమే ఈ యొక్క మహర్షి వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉన్నాడు. చింతించకండి, ఈ అమ్మాయి మరికొద్ది గంటల్లో ప్రాణం పోసుకుంటుంది. ఆ పరమశివుడి సన్నిధానంలో నీకు మాటిస్తున్నాను, ఈ అమ్మాయి ఖచ్చితంగా బ్రతికే తీరుతుంది. ఒక్కసారి ఆ అమ్మాయి ముఖం వైపు చూడండి, జీవకళ ఉట్టిపడుతూ ఉంది. ఈమె ఇక నుంచి పూర్ణాయుష్తో బ్రతుకుతుంది. ఈమెకి ఆ పరమశివుడి అనుజ్ఞానం ఉండడం వల్ల తను ఎక్కడున్నా అక్కడ సిరి సంపదల లోటు ఉండదు. ఓం నమః శివాయ అని ఆ మహర్షి ఆ ఊరి పెద్ద ప్రజలతో చెబుతూ ఉన్నాడు. ఊరి పెద్ద కొడుకు ఆ మడుగులోని నీటిని కుండతో తీసుకుని నేరుగా నడుచుకుంటూ ఆ గుడి వద్దకు చేరుకున్నాడు. ఆ యొక్క శిరస్సు భాగం వేరుగా పడి ఉన్న తన భార్యను చూసి చాలా బాధపడుతూ రోదిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో రమ్య, నీకోసం నేనెంత సాహసానికి ఒడిగట్టానా? నా ఊరి కోసం, నా ప్రజల కోసం నిన్ను బలి ఇవ్వడానికి నేను అంగీకరించినందుకు నన్ను క్షమించు. ఆ పరమశివుడు ఖచ్చితంగా నిన్ను వెనక్కి తిరిగి పంపిస్తాడని నమ్మకం నాకు ఉంది. లేకపోతే నీకు నేను వాగ్దానం ఇచ్చినట్లే నేనిక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను. నన్ను క్షమించు రమ్య, నన్ను క్షమించు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద కొడుకు. అది అంతా వింటూ ఈ యొక్క మహర్షి తనతో ఇలా అంటూ ఉన్నాడు. చింతించకు మిత్రమా, చింతించకు. నువ్వు కోరుకున్న ఈ అమ్మాయి తిరిగి మరలా బ్రతికి వస్తుంది. నువ్వు తీసుకువచ్చిన ఆ జలాన్ని ఒక్కసారి ఆమెపై జల్లు. ఖచ్చితంగా ఆమె తిరిగి మరలా సజీవరాలవుతుంది. నీకు ఆ యొక్క కుండతో నీళ్లు తెమ్మని చెప్పిన ఆ యొక్క దేవకన్య సాక్షిగా చెప్తున్నాను. ఇది అమృత భాండంతో సమానం. ఈ అమృతపు నీటిని ఆమె యొక్క శరీర భాగాలపై జల్లు. మరుక్షణమే ఆమె తిరిగి మరలా ప్రాణాలు పోసుకుంటుంది. సమయం ఆసన్నమవుతుంది, త్వరగా అని ఈ యొక్క మహర్షి ఈ ఊరి పెద్ద కొడుకుతో చెప్పాడు. చెప్పిన విధంగానే అతను ఒక్కసారిగా తను తీసుకువచ్చిన ఆ కుండలోని నీళ్లను ఒక్కసారిగా ఆమె శరీర భాగాలపై చల్లగా ఆమె తిరిగి మరలా పునరుజ్జీవించింది. తను ఎంతగానో సంతోషపడుతూ చాలా ఆనందపడుతూ ఉంది. వెంటనే ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఆ మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు. చాలా సంతోషం మహర్షి, చాలా సంతోషం. ఎంతకాలం నేను దేవుణ్ణి నమ్మేవాణ్ణి కాదు. అలాంటిది ఇప్పుడు నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతూ ఉంటే నేను నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాను, ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. ఆ పరమశివుణ్ణి ఇప్పుడు నేనిక ఎల్లడూ విడిచిపెట్టను. హరహర మహాదేవ శంభో శంకర. నాకు ప్రాణమున్నంత వరకు ఆ శివనామ స్మరణ విడను. నిజంగా మీరు మాకు చాలా ఉపకారం చేశారు. ఈ ఊర్లో ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ నేటితో పూర్తిగా నశించిపోయాయి. నమఃశివాయ, హరహర మహాదేవ అని చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్దతో పాటు ఊరి పెద్ద భార్య ఆ అమ్మాయి కూడా చాలా సంతోషించారు. వీళ్ళందరితో ఆ యొక్క మహర్షి ఇలా అంటూ ఉన్నాడు. ధన్యవాదాలు పుత్ర, ధన్యవాదాలు. నీ యొక్క ధైర్య సాహసాలను నేను ఎంతగానో మెచ్చుకుంటున్నాను. ప్రాణోపప్రాణంగా ప్రేమించిన ఈ అమ్మాయిని నువ్వు బలి ఇవ్వడానికి కూడా నువ్వు అంగీకరించావు. నీ తల్లిదండ్రుల మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావు. ఈ ఊరి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించావు. అందుకుగాను ఇక్కడ జరిగే ప్రతి సంఘటనను నీ యొక్క ఫోన్లో రికార్డు చేసుకున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఆ పరమశివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాంటిది నీ యొక్క భార్య ప్రాణాలు తీయడానికి ఎలా ఒప్పుకుంటాడు ఆ పరమశివుడు? ఆ పరమశివుడు ఆడిస్తున్న నాటకంలో మనమంతా కీలుబొమ్మలం. ఆ పరమశివుడు మన అందరిపై దయ ఉంది కాబట్టే తిరిగి మరలా ఈ అమ్మాయిని బ్రతికించుకోగలిగాం. ఊరి పెద్దగారు, మీరిక ఊరి చివరన ఉన్న ఆ పరమశివుడి యొక్క లింగాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క గుడిలో ప్రతిష్ఠించండి. ఇక ఈ ఊరిలోనికి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. మీ కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ ఊరి చివరన ఉన్న శివలింగాన్ని తీసుకొని వచ్చి ఈ గుడిలో ప్రతిష్ఠించి రేపు ఉదయమే వీళ్ళిద్దరికీ గ్రామ ప్రజల సాక్షిగా ఈ పరమశివుడి సన్నిధిలోనే వివాహం జరిపిద్దాం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మహర్షి ఆ యొక్క ఊరి పెద్దతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్దతో పాటు తన భార్య, అదేవిధంగా తన కొడుకు
ఆ అమ్మాయి కూడా ఊరి చివరన ఉన్న ఆ శివలింగం వద్దకు వచ్చి చాలా కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరమశివ, హర హర మహాదేవ శంభో శంకర. అయ్యా, నీ లీలలు ఇంతకాలం మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు మా దగ్గరే ఉన్నావని, మాతోనే ఉన్నావని ఈనాడే మాకు తెలిసింది. చనిపోయిన నా కోడలిని తిరిగి మరలా బ్రతికించినందుకు, చుట్టూ చీడబాధలతో ఎంతగానో ఇబ్బంది పడుతున్న మా ప్రజలను కాపాడుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నీ లీలయ్యా. అయ్యా, ఇక నేటి నుంచి నీకు ప్రతిరోజు అభిషేకాలు, ఊరు అంతా పండగలా జరుపుకుంటాం. నిన్ను ఇప్పుడే తీసుకుని వెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠిస్తాం. హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి వాళ్ళందరూ ఎంతగానో సంతోషిస్తూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. సరిగ్గా ఈ యొక్క మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ పరమశివలింగాన్ని ఆ గుడి యొక్క ద్వారం నడి మధ్యలో ఉంచి చాలా సంతోషంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఈ మహర్షి చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజలందరూ ఎదురుగానే ఈ యొక్క ఊరి పెద్ద కొడుకుతో పాటు ఆ అమ్మాయికి కూడా ఇచ్చి వివాహం జరిపించారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ ఎంతగానో హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.